సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. విశ్వంబర తర్వాత చిరంజీవి నటించే సినిమాపై నాని క్లారిటీ ఇచ్చేశాడు. మెగాస్టార్ మూవీకి నానితో సంబంధం ఏంటి అన్న అనుమానం రాకమానదు. అలాగని ఈ ఇద్దరు కలిసి నటించడం లేదు. మెగాస్టార్ మూవీకి నాని సమర్పకుడిగా వ్యవహరిస్తూ అనౌన్స్మెంట్ తో షాక్ ఇచ్చాడు. విశ్వంబర తర్వాత చిరంజీవి దర్శకులుగా చాలా మంది పేర్లు వినిపించాయి. గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజాతో మూవీ ఫిక్స్ అయింది అన్నారు. అలాగే అనిల్ రావిపూడి చిరుతో కామెడీ మూవీ తీస్తారన్న ప్రచారమూ సాగింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతలా బలమైన కథ ఏం చెప్పాడు గాని నెత్తురోడుతున్న చిరు చేతిని ప్రీ లుక్ గా రిలీజ్ చేశారు. అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు అంటూ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. బ్లడ్ ప్రామిస్ అంటూ చిరంజీవి శ్రీకాంత్ చేతులు రక్తంతో కలిపారు. నాని స్వయంగా చెప్పే వరకు ఈ కాంబోలో సినిమా వస్తోందని తెలీదు. చిరంజీవి స్ఫూర్తితో పెరిగాను. ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లో నిల్చున్నాను. ఇప్పుడు ఆయన చిత్రాన్ని సమర్పిస్తున్నాను. జీవితం పరిపూర్ణమైంది అంటూ పోస్ట్ పెట్టాడు. దసరా తీసిన ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో తెరపైకి రానుంది. దసరా తర్వాత శ్రీకాంత్ మరోసారి నానితో ది పారడైజ్ మూవీ తీస్తున్నాడు. నాని నటిస్తున్న హిట్ 3 తర్వాత ది పారడైజ్ సెట్స్ పైకి వస్తుంది. చిరు నటిస్తున్న విశ్వంబర 2025 సమ్మర్ లో రానుంది. ఆ తర్వాతే శ్రీకాంత్ తో వర్క్ చేస్తారు. మొన్న బాబీతో వాల్తేరు వీరయ్య, ప్రెజెంట్ బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబరాలు నటిస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల. ఇలా యంగ్ డైరెక్టర్స్ ని నమ్ముకుంటూ వాళ్ళకే వరుస ఆఫర్స్ ఇస్తున్నారు చిరంజీవి. వీళ్ళైతేనే హిట్ కోసం కసిగా పనిచేస్తారన్న నమ్మకం కాబోలు. మరి సీనియర్స్ నమ్మకాన్ని ఈ దర్శకులు ఎలా నిలబెడతారో చూడాలి. బాలయ్య కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాలో ఆదిత్య 369 ఒకటి. సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నా డిఫరెంట్ మూవీగా అంటే ఆదిత్య 369 గురించే ముందుగా మాట్లాడుకుంటారు. బాలకృష్ణని రెగ్యులర్ ఫార్మాట్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఆదిత్య 369 సీక్వెల్ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. బాలయ్యే చాలా సార్లు మాట్లాడినా సినిమా ముందుకి కదలలేదు. లేటెస్ట్ గా ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చాడో చూద్దామా? ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తొలి టైమ్ మిషన్ మూవీగా ఆదిత్య 369 తెరకెక్కింది. బ్యాక్ టు ది ఫ్యూచర్ మూవీ హెచ్జి వేల్స్ రాసిన ద టైమ్ మిషన్ కథ స్ఫూర్తితో సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 కథ రాసుకున్నారు. టైమ్ మిషన్ 3 కాలాలను చుట్టొచ్చి 33 ఏళ్లు పూర్తయింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పకులుగా వ్యవహరించగా శివలింక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. బాలకృష్ణ 100వ సినిమాగా ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని సింగీతం ప్రయత్నించారు. చివరికి గౌతమిపుత్ర శాతకర్ణితో ముందుకొచ్చాడు. ఎప్పటికైనా సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో బాలయ్య ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనే కథ కూడా రెడీ చేశాడు. ఎన్టీఆర్ డైరెక్షన్లో తాతమ్మ కళతో ఎలా పరిచయమయ్యానో తన డైరెక్షన్లో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు బాలయ్య. అయితే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా హీరో అవుతున్నాడు. రెండో సినిమాగా ఆదిత్య 999 మ్యాక్స్ లో లీడ్ రోల్ పోషిస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4లో తను నటించిన సినిమాల గెటప్స్ తో ముందుకొస్తున్నాడు. ఈ సందర్భంగా ఆదిత్య 369 లుక్ తో వస్తూ సీక్వెల్ గురించి అప్డేట్స్ ఇచ్చాడు. సీక్వెల్లో మోక్షజ్ఞ యాక్ట్ చేస్తాడని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందన్నాడు బాలయ్య. అన్నీ కుదిరితే 2025లోనే సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. అన్స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ 6న స్ట్రీమ్ అవుతోంది. శ్రీలీల, నవీన్ పోలిశెట్టి గెస్ట్లుగా వచ్చారు. ఇందులో ఆదిత్య 999 గురించి మరిన్ని విశేషాలు పంచుకోనున్నాడు. తను రాసిన కథే ఫైనల్ అయిందా? డైరెక్టర్ ఎవరు? సంగీతం సలహాలు సూచనలు తీసుకున్నారా లేదా? ఇలా చాలా ప్రశ్నలకి ఆన్సర్ రావాల్సిందే. ఒక్కోసారి ఒక పాట సినిమా జాతకాన్ని మార్చేస్తుంది. సినిమాకి క్రేజ్ తీసుకొస్తుంది. ఎక్కడో కూర్చోబెడుతుంది. అప్పటి వరకు సినిమాపై వచ్చిన ట్రోలింగ్ అంతా మామైపోతుంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా చూసిద్దామా అనిపించేలా ఆ పాటలుంటాయి. ఇలా సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన పాటలేంటో ఓ లుక్కేద్దామా? సంక్రాంతికి వస్తున్న మూవీకి మంచి క్రేజ్ ఉంది. 52,000 మంది ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బుకింగ్ తెరవడమే ఆలస్యం. హౌస్ఫుల్ బోర్డు పడిపోనుంది. F2, F3 తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమా జనవరి 14న రిలీజ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో చాలా హిట్ సాంగ్స్ వచ్చినా గోదారి గట్టు సాంగ్ హమ్ చేసుకునేంతగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న రమణ గోగుల చాట్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చారు. వెంకీ, రమణ గోగుల కాంబోలో వచ్చిన ప్రేమంటే ఇదేరా, లక్ష్మి సక్సెస్ కావడంతో హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. భాస్కర్ భట్ల రాయ్గా రమణ గోగులతో కలిసి మధుప్రియ పాడింది.
భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. గుంటూరు కారం మొదలైనప్పటి నుంచి ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. గ్లిమ్స్ అంతంత మాత్రమే. రిలీజ్ అయిన 2 పాటలు ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఎప్పుడైతే మహేష్ కుర్చీ మడత పెట్టి 3వ సాంగ్ తో వచ్చాడో గుంటూరు కారంకి వచ్చిన హైప్ అయితే అంతా ఇంత కాదు. సలార్ విషయంలోనూ ఇదే జరిగింది. సలార్ టీజర్ ట్రైలర్ కి డివైడ్ టాకే వచ్చింది. వెరైటీ ఏముంది, కేజీఎఫ్ లా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. సూర్యుడు సాంగ్ తో కాస్త ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్ కి మించి ఏదో ఫ్రెండ్షిప్ ఉందన్న మెసేజ్ పంపింది. ఆదిపురుష్ పై ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ని టీజర్ నీరు కాచేసింది. ఈ టీజర్ పై జరిగినంత ట్రోలింగ్ మరే సినిమాపై జరగలేదు. జై శ్రీరామ్ లిరికల్ సాంగ్ సినిమాపై పడ్డ బ్యాడ్ ఇంప్రెషన్ ని కొంతవరకు కవర్ చేసింది. ఆదిపురుష్ కి ఈ సాంగ్ ఊపు ఉత్సాహం తీసుకొచ్చిందనే చెప్పాలి. గీత గోవిందం నుంచి గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేయకుండా ఫస్ట్ సాంగ్ తో క్రేజ్ కొట్టేశారు. సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టారు. ఇంకేం కావాలే సాంగ్ అప్పట్లో సినిమాకి తీసుకొచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ఇక ఫ్లాప్ లో ఉన్న సమంత విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సెట్స్ పై ఉన్నప్పుడు పెద్దగా లేని క్రేజ్ పాటల రిలీజ్ తర్వాత వచ్చింది. ఖుషి టైటిల్ సాంగ్ ఆరాధ్య ఒకటేంటి అన్ని సినిమాకు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. లేదంటే ఖుషి భారీ నష్టాలు చూడాల్సి వచ్చేది. RRR వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న మాటే గానీ బాహుబలి తర్వాత రాజమౌళికి వచ్చిన క్రేజ్ తో పోల్చుకుంటే ఇది తక్కువే. బాహుబలి 2 తర్వాత రాజమౌళి తీసిన RRR కి సంబంధించి అప్పటికే హీరోల టీజర్స్ వచ్చాయి. దోస్తీ సాంగ్ కూడా రిలీజ్ అయింది. అయినా హైప్ మాత్రం క్రియేట్ కాలేదు. ఎప్పుడైతే నాటు సాంగ్ బయటకొచ్చిందో తెలుగులోనే కాదు అన్ని లాంగ్వేజెస్ లో ఒక్కసారిగా RRR పై అంచనాలు పెరిగిపోయాయి. చివరికి RRR కి హైప్ తీసుకొచ్చిన ఈ సాంగే ఆస్కార్ కూడా తీసుకొచ్చింది. తెలుగులోనే కాదు ఇండియాలోనే పుష్ప 2 మానియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా 1000 కోట్ల బిజినెస్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీ అంటూ మాట్లాడేసుకుంటున్నారు. హైప్ పీక్స్ కి చేరింది. ఇంతకీ పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ ఎంతొస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? వాచ్ ది స్టోరీ. ఇండియాలో ఏ సినిమా కూడా ఇంతవరకు 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాతలే చెప్పేశారు. అయితే ఇందులో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ తో పాటు OTT, శాటిలైట్, ఆడియో రైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు RRR జరుపుకున్న థియేట్రికల్ రైట్స్ ను పుష్ప 2 దాటేసింది. RRR వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 450 కోట్లకు అమ్ముడైతే 614 కోట్ల షేర్, 1152 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. RRR తర్వాత ఎక్కువ బిజినెస్ జరుపుకున్న సినిమా కల్కి. ప్రపంచవ్యాప్తంగా 370 కోట్లకు అమ్ముడైతే 519 కోట్ల షేర్, 1018 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా ఓవరాల్ గా లాభాల బాట పట్టింది. పుష్ప 2 అయితే క్రేజ్ కు మించిన బిజినెస్ ని జరుపుకుంది. ఇప్పటి వరకు పుష్ప పేరు మీద ఉన్న 450 కోట్ల థియేట్రికల్ రైట్స్ దాటేసి 617 కోట్లకు అమ్ముడైంది. థియేట్రికల్ రైట్స్ లో 500 కోట్ల మార్కు దాటిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప నిలిచింది. సుకుమార్ అసలే లెక్కల మాస్టారు. పుష్ప 2తో లెక్కల్లో రికార్డ్స్ క్రియేట్ చేశారు. 617 కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ముందు పెద్ద టార్గెటే ఉంది. ఫస్ట్ డే 300 కోట్ల గ్రాస్, 160 కోట్ల షేర్ వస్తుంది అని చిత్రవర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప బిజినెస్ తో పోల్చుకుంటే పుష్ప 2 రేంజే వేరు. అసలు తగ్గేదే లేదన్న మేనరిజం బిజినెస్ లో నిజమైంది. పుష్పను కేవలం 145 కోట్లకు అమ్మితే 185 కోట్ల షేరు, 360 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2 పై హైప్ క్రియేట్ కామెడీ అయినా 617 కోట్ల బిజినెస్ జరగడం షాక్ ఇస్తోంది. నైజాంలో 100 కోట్ల బిజినెస్ జరిగిన తొలి సినిమా కూడా పుష్ప 2నే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల మార్కు దాటిన ఫస్ట్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. పుష్ప అన్ని భాషల్లో హిట్ కావడంతో అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లు కర్ణాటక 32 కోట్లు, తమిళనాడు 52 కోట్లు, మలయాళంలో 20 కోట్లు, ఓవర్సీస్ లో 100 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈ లెక్కన ఈ రేంజ్ బిజినెస్ ను రాబట్టాలి అంటే మొదటి ఆటకే హిట్ టాక్ వస్తే టార్గెట్ ఈజీ అవుతుంది. హిట్ కాంబినేషన్ మళ్ళీ కలిసింది. అలాగని హిట్ జోడీ మరోసారి కలవడం లేదు. హీరో డైరెక్టర్ కాంబినేషన్ అంతకంటే కాదు. ఆ సక్సెస్ఫుల్ పేర్ హీరోయిన్ డైరెక్టర్ది 20 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. శాకుంతలం ఫ్లాప్ తర్వాత గుణశేఖర్ రూట్ మార్చాడు. యూత్ ని, ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు. ఆయన తీస్తున్న కొత్త సినిమా యుఫోరియా గ్లిమ్స్ చూస్తుంటే అర్బన్ కల్చర్ తో, కరెంట్ ఇష్యూస్ తో వస్తున్నాడు గుణశేఖర్. శాకుంతలం ఫ్లాప్ తర్వాత గుణశేఖర్ సొంత బ్యానర్ గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై తీస్తున్న యుఫోరియా 2025 మొదట్లో రిలీజ్ కానుంది. సొగసు చూడతరమా, చూడాలని ఉంది, శాకుంతలం అంటూ అచ్చమైన తెలుగు టైటిల్స్ తో వచ్చిన గుణశేఖర్ ఈసారి ఇంగ్లీష్ టైటిల్ యుఫోరియాతో వస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్టు గ్లిమ్స్ ను సెలబ్రేషన్స్ తో నింపేశాడు. ఇందులో భూమిక కీ రోల్ పోషిస్తోంది. మేకప్ వేసుకుని సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
శాకుంతలం వంటి అట్టర్ ఫ్లాప్ నుంచి కోలుకున్న గుణశేఖర్ యుఫోరియాతో తనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. గ్లిమ్స్ లో స్టోరీ మొత్తం చెప్పేశాడు. యూత్ డ్రగ్స్ కు బానిసలు కావడం, ఆ మత్తులో లైంగిక దాడులు, వరల్డ్ ఎలాంటి సెలబ్రేషన్ కల్చర్ లో ఉందో చెప్పాడు గుణశేఖర్. ఒక్కడు తర్వాత భూమిక మరోసారి గుణశేఖర్ డైరెక్షన్ లో నటిస్తోంది. 2003లో రిలీజ్ అయిన ఈ చిత్రం మహేష్ కి స్టార్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత మహేష్ తో సైనికుడు, అర్జున్ తీశాడు గుణశేఖర్. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.